డే 2 భారత రాజ్యాంగం ముందు మాట. హాయ్ అందరికీ. ఈరోజు వీడియోకి స్వాగతం. ఈరోజు మనం భారత రాజ్యాంగం గురించి చిన్న పరిచయం తెలుసుకోబోతున్నాము. భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మన దేశానికి విధానం. ఇది మనం ఎలా జీవించాలో, మన హక్కులు, బాధ్యతలు మరియు ప్రభుత్వ వ్యవస్థ ఎలా పనిచేయాలో చెప్పే గొప్ప పుస్తకం. భారత రాజ్యాంగ ప్రత్యేకతలు. మొదటిది, విశాలమైనది. ఇది ప్రపంచంలోనే చాలా పెద్ద రాజ్యాంగం. రెండవది, ఇది సమానత్వం, స్వేచ్ఛ మరియు సోదరత్వం అందరికీ కల్పిస్తుంది. మూడవది, ప్రాముఖ్యత. ఇది మన హక్కులను రక్షించడమే కాకుండా మన బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. దీని యొక్క నిర్మాణం ఏంటో చూద్దాం ఇప్పుడు. భారత రాజ్యాంగం యొక్క నిర్మాణం. భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో తయారు చేయబడింది. ఇది 1949 నవంబర్ 26న పూర్తయింది. 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. ఆ రోజున మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాము. భారత రాజ్యాంగంలో భాగాలు. మొదటిది ముందు మాట. ఇది ప్రియాంబుల్ అని అంటారు. ఇది మన దేశం యొక్క లక్ష్యాలను తెలియజేస్తుంది. రెండోది, ప్రాథమిక హక్కులు. ప్రజలకు రక్షణ కల్పించేవి. ప్రాథమిక కర్తవ్యాలు. ప్రజలపై నైతిక బాధ్యతలు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ప్రభుత్వానికి ఉన్న మార్గదర్శకాలను. రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత. మన అందరి జీవితాలు స్వేచ్ఛ, సమానత్వం మరియు సురక్షితంగా ఉండడానికి భారత రాజ్యాంగం పెద్ద పాత్ర పోషిస్తుంది. ఒక సందేశం. భారత రాజ్యాంగం తెలుసుకోవడం మనకో కర్తవ్యం. ఇది మన హక్కులను రక్షించడమే కాకుండా దేశానికి మంచి పౌరులుగా మారడానికి మార్గం చూపిస్తుంది. ఇప్పటి కోసం ఇటువంటి చిన్న పరిచయం. రేపు మనం హక్కులు మరియు బాధ్యతలు అనే టాపిక్ గురించి వివరంగా చర్చిద్దాం. మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.